యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ తీన్మార్ మల్లన్న స్థానిక జెడ్పీహెచ్ఎస్ స్కూల్ సమీపంలో చాగలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చే ఏకైక పార్టీ టీఆర్పీ అని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న స్థానిక జెడ్పీహెచ్ఎస్ స్కూల్ సమీపంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీల ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చే ఏకైక పార్టీ టీఆర్పీ అని అన్నారు. బీసీల రాజ్యం రావాలంటే, బీసీలకు కష్టాలు పోవాలంటే, బీసీల బతుకులు మారాలన్నా టీఆర్పీ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో కులగణన చేపట్టిన సందర్భంగా 15% ఉన్న ఓసీలు రాత్రికి రాత్రే 11% ఎలా వచ్చారని, బీసీలంతా ఐక్యం కావాల్సిన సందర్భం వచ్చిందని చెప్పారు. తెలంగాణలో 100 మంది బీసీల్లో 81 మంది వెనుకబడుతనంలో ఉన్నట్టు ఎక్స్పర్ట్ కమిటీ తెలిపిందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలంతా ఏకమై ఆలేరు నుండి టీఆర్పీ జైత్రయాత్ర మొదలు పెట్టాలని అన్నారు. జూన్ 2న టీఆర్పీ పాదయాత్ర మొదలవుతుందని, బీసీలంతా ఈ పాదయాత్రలో భాగస్వాములు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి పసల ప్రసన్న, జిల్లా అధ్యక్షులు కొరిమిశెట్టి నరసింహులు, జనగం జిల్లా అధ్యక్షులు సదానందం, ఆలేరు మహిళా మండల అధ్యక్షురాలు చింతకింది ఉషాకీర్తి, పట్టణ అధ్యక్షులు చెక్క రవి, ఉపాధ్యక్షులు కొండా పరమేశ్వర్, నాయకులు ఆలేటి శ్రీకాంత్, ప్రభాకర్, సంగురాజు, రఫీ, బషీద్, రజిత, లకావత్, సునీత, రాణి, అలివేలు తదితరులు పాల్గొన్నారు. ఇదే కదా మహలం కాచినుకు మహాసింహమై ఎగసినట్టు పటి విజయకు ఆయువు పట్టు ఎవరికెంత వారికంత నినాదమే నింది కంట గారి నాయకత్వం తీన్మార్ మల్లన్న గారి పార్టీ జెండా ఆవిష్కరణలో భాగంగా ఆలేరు నియోజకవర్గం గడ్డపైన ఈ మండలంలో మొట్టమొదటి జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వం అంతా కూడా ఘనంగా ఏర్పాట్లు చేసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే ఇది ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, దీంట్లో అనేకమైనటువంటి తరతరాలుగా నష్టపోతున్నటువంటి బీసీల ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చేటువంటి పార్టీ కూడా ఇదే. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనమందరం చూస్తూ ఉన్నాం, కులగణన లెక్కలు బయటకు వచ్చినాయి. కులగణన లెక్కలు బయటకు వస్తే నిన్న మొన్నటి దాకా ఉన్నటువంటి ఓసీల జనాభా 15 నుంచి రాత్రికి రాత్రే 11% పడిపోవడం జరిగిందంటే బీసీల్లో వస్తున్నటువంటి చైతన్యం ఇలా కనివిని ఎరగని రీతిలో వస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రతి 100 మంది బీసీల్లో 81 మంది బీసీలు వెనకబాటుతనంతోనే ఉన్నారని చెప్పి ఇలా ఎక్స్పర్ట్ కమిటీ నివేదికలో కనిపిస్తూ ఉంది. సో మేము తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలం రాజకీయ శక్తిగా ముందుకొస్తున్నటువంటి ఈ తరుణంలో అంటే మొదట ఆలేరు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా 2029లో వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆలేరు గడ్డపైన టీఆర్పీ జెండా ఎగరబోతా ఉంది. మేము బీసీలమంతా ఏకతాటి మీదకి వచ్చి ఈ నియోజకవర్గం నుంచే మా జైత్రయాత్రను ప్రారంభించబోతా ఉన్నామనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, అలాగే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి ఆడుతున్నటువంటి నాటకాన్ని స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఇవాళ మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీలకు కోటా లేకుండా, బీసీ మహిళలకు కోటా లేకుండా
మొత్తం 38,000 మందికి ఒకరు ఎమ్మెల్యే చొప్పున ఓసీలుంటే 1,12,00,000 మంది మా బీసీ మహిళలకు ఒక్కరే ఎమ్మెల్యే కొండా సురేఖ. కాబట్టి బీసీ మహిళ ఒక్కరే ఎమ్మెల్యే ఉన్నటువంటి ఈ పరిస్థితిలో రాజకీయ వెనుకబాటుతనానికి గురైనటువంటి బీసీలను మరింత ముందుకు తీసుకొచ్చేది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. బీసీల రాజ్యం రావాలంటే, బీసీల బాధలు పోవాలంటే, బీసీల బతుకులు మారాలంటే అది తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తే తప్ప ఇంకొక ఆప్షనే లేదనేటువంటి విషయాన్ని ఇప్పటికే ప్రజలందరూ కూడా గుర్తించినారు. భారీ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు చేయబోతా ఉన్నాం. అలాగే జూన్ 2 తారీఖున తెలంగాణ వ్యాప్తంగా టీఆర్పీ పాదయాత్రను ప్రారంభించబోతున్నటువంటి సందర్భంగా ఈ ఆలేరు నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మహనీయులను దర్శించుకొని జెండా ఆవిష్కరణ చేసుకోవడం శుభదాయకం అని చెప్పి భాగ్యమ్మ